హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో ఫియర్ స్ట్రీట్ ప్రామ్ క్వీన్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెసెంట్ ఇది నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమ్ అవుతుంది. తెలుగు లాంగ్వేజ్ అయితే లేదు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది, హిందీ లాంగ్వేజ్ కూడా ఉంటుంది. సబ్ టైటిల్స్ అయితే చూడాలి. మూవీ డ్యూరేషన్ అయితే 1 hour 30 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ప్రామ్ క్వీన్ పోటీలు అయితే జరుగుతాయి అనమాట ఒక హై స్కూల్లో. బట్ ప్రామ్ క్వీన్ పోటీలకి సెలెక్ట్ అయిన అమ్మాయిలు అయితే ఒక వ్యక్తి అయితే చంపుతూ ఉంటాడు. అసలు అలా ఎందుకు చేస్తున్నాడు, ఆ వ్యక్తి ఎవరన్నది మీరు ఈ మూవీలో చూస్తారు భయ్యా. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. థియేట్రికల్ రివ్యూస్ అండ్ తెలుగు డబ్బెడ్ మూవీ రివ్యూస్తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే యావరేజ్ వాచ్ బయ్యా. టైం పాస్కి ఏం లేవనుకుంటే చూడండి, లేదంటే లేదు. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ 10 to 15 minutes మూవీ అయితే నాకు భలే అనిపించింది భయ్య. అంటే ఆ క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ కానీ, ఆ సెటప్ కానీ, ఆ స్క్రీన్ ప్లే కానీ, సినిమాటోగ్రఫీ కానీ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. ఫస్ట్ 10 నిమిషాలు చూసేసరికి అది ఒక మంచి సినిమా చూడబోతున్నాం అన్న ఫీల్ అయితే వస్తుంది భయ్య. నాకైతే బాగా వర్కౌట్ అయింది. అండ్ కిల్లర్ ప్లాట్ ఏదైతే తీసుకున్నారో అది కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. మరి త్రూ అవుట్ ద మూవీ వర్కౌట్ అవ్వదు కానీ, బట్ ఆ కిల్లర్ ఎవరు, ఎందుకు చంపుతున్నారు అన్న డౌట్స్ అయితే క్రియేట్ చేస్తాయి అనమాట. మిమ్మల్ని ఆలోచించేలాగా అయితే చేస్తారు మూవీ మొత్తం కూడా. దాని పరంగా బాగా వర్కౌట్ అయింది నాకు. అండ్ రన్ టైం కూడా చాలా తక్కువ భయ్య. 1 hour 30 minutes లో మొత్తం కంప్లీట్ అయిపోద్ది. అంటే అన్వాంటెడ్ సోది కానీ, ఎటువంటి డ్రామా కానీ పెట్టుకోలేదు. అది నాకు బాగా నచ్చింది. ఇక నెగిటివ్ విషయానికి వచ్చేస్తే వన్స్ ట్విస్ట్ రివీల్ అయిన తర్వాత లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో మొత్తం అప్పుడు దాకా వచ్చిన ఇంట్రెస్ట్ అంతా మూవీ మీద ఒక్కసారిగా మొత్తం పోతు భయ్య. ఒక్కసారిగా గాలి తీసేస్తారన్నమాట. అప్పుడు దాకా ఏదేదో అనుకుంటూ ఉంటాం మనం, బట్ ఇది అని తెలిసిన తర్వాత, ఎలా జరుగుతుంది అని తెలిసిన తర్వాత మొత్తం ఇంట్రెస్ట్ పోతు భయ్య. డిసప్పాయింట్ అయిపోతాం. ఆ లాస్ట్ మొత్తం కూడా చిరాకు వస్తుంది అనమాట. అంటే ఇంకా ఏదో జరుగుద్ది, ఇంకా ఏదేదో చూపిస్తారని నేను ఫీల్ అయ్యాను. బట్ ఒకేసారి గాలి తీసేసరికి నాకు మొత్తం మూవీ మీద ఇంప్రెషన్ అయిపోయింది. అస్సలు వర్కౌట్ అవ్వలేదు నాకు. అంటే మెయిన్ గా మూవీకి వర్కౌట్ అవ్వాల్సిందే లాస్ట్ హాఫ్ అన్ అవర్ భయ్య. మీకు ఆ టెన్షన్ అయితే క్రియేట్ చేస్తారు. కిల్లర్ ఎవరన్నా ఆలోచనలు అయితే గెస్ట్ చేసేలాగా అయితే తీసుకొస్తారు. బట్ లాస్ట్ క్లైమాక్స్ లో రాసుకున్న ట్విస్ట్లు కానీ, ఆ కిల్లర్ సెటప్ కానీ, ఆ బ్యాక్ స్టోరీ కానీ ఏది వర్కౌట్ అవ్వదు. నాకైతే అస్సలు వర్కౌట్ అవ్వలేదు. అందుకే టైంపాస్ మూవీ అంటున్నా. అంటే లైక్ ఇలాంటివి చాలా చాలా చూసేసాం అనమాట. బొచ్చుడు చూసేసాం. నేను అప్పటికి ప్రిడిక్ట్ చేసాను ఇలాగే జరుగుద్దని. బట్ లేదు, కొత్తగా ఉంటుంది లేదు అనుకున్నాను కానీ వాళ్ళు అదే చూపించారు. అందుకే అసలు వర్కౌట్ అవ్వలేదు. ఈ ఫియర్ స్ట్రీట్ మూవీసే ఆల్రెడీ నెట్ఫ్లిక్స్ లో 2 or 3 ఉంటాయి. టైంపాస్కి ఏం లేవు, అవి కూడా చూస్తాను అనుకుంటే చూసుకోవచ్చు భయ్య. అవి కూడా సేమ్ ఇంత టైంపాస్ మూవీసే. ప్రతిదీ కూడా నెట్ఫ్లిక్స్ లో ఉంది, తెలుగు డబ్బింగ్ అయితే లేదు. ఫ్యామిలీతో నాట్ రికమెండెడ్ భయ్య. అంటే మరీ రొమాన్స్ ఎలాగ ఉండదు కానీ ఎక్స్పోజింగ్ సీన్స్ ఉంటాయి, కిస్సింగ్ సీన్స్ ఉంటాయి. సో ఇబ్బంది పడతారు. అవి స్కిప్ చేసుకుంటాను అనుకుంటే చూడొచ్చు. మరి మీకు వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. అలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.